హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. అందరు ఎట్లున్నారబ్బా, మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడైతే మా కన్నయ్య కోసం ఇంతమంది వచ్చారు. 25 ఏళ్ళు వచ్చిన నా కోసం అయితే మా ఇంటికి ఎవ్వరు రారు, కానీ మా కన్నయ్యకు పట్టుమని 10 నెలలు కూడా లేవు. వాడి కోసం మాత్రం ఇంతమంది పిల్లలు వస్తారు ఆడుకోవడానికి. పిల్లకు పిల్లాస్ అన్నట్టుగా వాని కోసం అయితే చాలామంది పిల్లలు వస్తారు వాడితో ఆడుకోవడానికి. కానీ వాడితో ఆడుకోవడం కన్నా వాడు వాళ్ళతో ఆడుకుంటాడు. వాళ్ళని అస్సలు రాసుకొనియడు. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర కూర్చొని రాసుకుంటున్నారు చూడండి. ఇక్కడ వాళ్ళతో ఆడినని చెప్పి నా దగ్గరికి అయితే వస్తున్నాడు. ఇంతమంది పిల్లలు వచ్చి ఆడుకుంటూ రాసుకుంటూ ఉంటే ఈగల బాధ ఒకటి అయింది. ఫుల్ ఈగలు అవుతున్నాయి. కొంతమంది కొన్ని చెప్పిండ్రు ఉప్పు నీళ్ళు జల్లుమని, కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక మా కన్నయ్యకైనా ప్రాబ్లం, మా పిల్లలకైనా ప్రాబ్లం. పక్కనే మాకు నీళ్ళ దగ్గర ఉండడం వల్ల ఫుల్ ఈగలు అయితే వస్తున్నాయి. ఈ నీళ్ళు ఉన్న దగ్గరనే కాదు, ఇంట్లో కూడా బాగా వస్తున్నాయి. ఇంకా అది పక్కన పెడితే అసలు మ్యాటర్ ఏంటంటే, మా కన్నయ్య పుట్టినాక వచ్చిన ఫస్ట్ హోలీ ఈ హోలీ. లాస్ట్ ఇయర్ అయితే వాడు కడుపులో ఉన్నాడు, ఈ ఇయర్ అయితే బయట ఉన్నాడు. మా వాడు పుట్టినాక వచ్చిన ఏ పండుగ అయినా సరే నాకు చాలా స్పెషల్. ఎందుకో అవైతే నాకు కొత్తగా అనిపిస్తాయి. అందుకే ఈ హోలీని అయితే మా వాడి బర్త్డే డెకరేషన్స్లలో ఒకటి యాడ్ చేయాలనిపించింది. అందుకే బర్త్డే అయితే డెకరేషన్ చేస్తున్నా. ముందుగా వాడికి స్నానం చేయించి కొంచెం బట్టలు వేసి పక్కన పెడితే ఇంకా నన్ను ఈజీగా చేసుకొని ఇస్తాడు. వాడు రెడీ చేయడం కూడా ఈజీగా అయిపోతుంది. డెకరేషన్ అంతా కంప్లీట్ అయిందనుకో తొందర రెడీ చేసి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. మళ్ళీ తర్వాత కాపరేట్ చేయడం చెప్పి వాడికైతే స్నానం చేసి పక్కనైతే కూర్చోబెట్టింది. ఇంకా ఇక్కడైతే కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకుంటున్నాయి ఇంట్లో నుంచి. ఇక్కడ వాడడానికి హెల్ప్ చేయడానికి అయితే ఎవరు లేరు. పక్కన శ్రాంభవి అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, శివుని వేషం వేసినప్పుడు వచ్చినామి. తననే పిలుచుకొని అయితే వీడియో అయితే తీయించుకుంటున్నా. ఇక్కడ కొన్ని ఐటమ్స్ నాకు నచ్చినట్టుగా నేనైతే డెకరేట్ చేసుకున్నా. అయినా హోలీ అంటే మీకు ఏం గుర్తొస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. నాకైతే ముందుగా గుర్తొచ్చేది కలర్స్. బాగా హోలీ రోజు ఆడుకోవాలని అయితే నాకు చాలా ఆశలు ఉంటాయి. కానీ నేను చిన్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా హోలీ ఆడింది లేదు, చేసేది లేదు. కానీ హోలీ కన్నా ముందే మా నాన్నతో చెప్పి ఇవి కలర్స్, ఆ కలర్స్, ఇవి అవి అని తెప్పించుకునేదాన్ని. కానీ తీరా హోలీ రోజు వస్తే మాత్రం ఫుల్ భయం వేసేది. నాకైతే చాలా భయము. బయటికి వెళ్ళి ఆడడానికి కూడా ధైర్యం లేకపోతుండే. ఏమో నా మీద వాళ్ళు ఎక్కడ పోసేస్తారు, నేను పోస్తాను లేదో, నా కలర్ గుజ్జుకొని వాళ్ళే నా మీద పోస్తారని చెప్పేసి నేను ఆడుకోనేదాన్నే కాదు. ఇంకా నా కలర్స్ నేను చూపించుకోవడానికే తెప్పించుకునేదాన్ని. అలా చిన్నప్పుడు అంతా మనం మబ్బులే, అంత యాక్టివ్ అయితే లేకపోతుంటే. ఇక్కడ నా డెకరేషన్స్ నేను చేసుకుంటుంటే మా వాడు చూడండి ఇంకా వచ్చి వాడైతే మొత్తం అంతా చిందరవందరూ చేస్తున్నాడు. వాడు వచ్చి అసలు ఏళ్ళు పెట్టకుంటే ఇక అసలు ఆ పని కానట్టే. ఇంకా ఆయన పిల్లలు సైలెంట్గా ఉంటే బాధపడాలి, ఇట్లా యాక్టివ్ ఉంటే కాదు. ఇంకా మా వాడు వచ్చి ప్రతి దాంట్లో దూరిపోతాడు. మనకి ఇది కొంచెం సంధిస్తే చాలు ఇంకా మొత్తం నాదే అనేస్తాడు. ఇంకా వచ్చి వాడైతే మా అమ్మ అయితే అక్కడ కొన్ని ఇట్లా నాకు కొంచెం హెల్ప్ చేయంటే ఇట్లా నాకు కట్టడానికి నాకు రావట్లేదు అని మా అమ్మ అయితే కట్టిస్తుంది. అంటే రథాలప్పుడు ఇట్లా చేస్తారు, అలా చేసి అంటే మా అమ్మ చేస్తుంది. నేను మా వాడైతే ఆడుతున్నాము. వాడిని ఎంత ఆడాలని ఊహించినా సరే వాడికి ఇంట్రెస్ట్ ఉంటేనే ఆడతాడు. వాడికైతే అక్కడ ఇంట్రెస్ట్ లేదు, అన్నీ తీసి పడేయాలని అనుకుంటున్నాడు. ఇంకా అందుకే వాడి ఆట వాడిదే అయింది. ఇంకా ఇక్కడ మేమైతే ఇవి చేస్తున్నాం. నేను ఎట్లా రాస్తానో ఏమో అనుకున్నా. చదివింది పాలిటెక్నిక్. అందులో అయితే ఒక ల్యాబ్ మొత్తం 1 డే అట్లా, ఒక్కొక్కసారి లేదంటే ఒక్కొక్కసారి హాఫ్ డే అట్లా మొత్తం డ్రాయింగ్ క్లాస్లే ఉండే. అప్పుడు అనిపించేది ఈ డ్రాయింగ్లో ఏంటికి పనికి వస్తుంది అంటే, ఇంత టైం పెట్టి మనం చేస్తే ప్రతి సబ్జెక్ట్స్కి ఏమో ఒక 1 అవర్ అట్లా ఉంటుండే, డ్రాయింగ్ క్లాస్కి మాత్రం ఒక హాఫ్ డే మొత్తం ఉంటుండే. ఒక్కొక్కసారి ఫుల్ డే కూడా మొత్తం డ్రాయింగ్ క్లాస్లే ఉంటుండే. అంత పెట్టి అంటే అంత టైం పెట్టి డ్రాయింగ్కి అవసరమా అనిపించేది. కానీ ఇప్పుడైతే నాకు ఆ డ్రాయింగ్ ఎంత యూజ్ అయిందో చూడండి. ఇట్లా అంటే మేము డ్రాయింగ్ నాకు కొంచెం వచ్చు, కొన్ని నాకు అప్పుడు నేర్చుకుని అట్లా ఇక లెటర్స్ని అయితే కరెక్ట్గా రాసిన. నాకైతే బాగా అనిపించింది. ఆ డేస్ మళ్ళీ గుర్తొచ్చినాయి. అంటే అప్పుడు నేర్చుకున్న డ్రాయింగ్ ఇట్లా నాకు బర్త్డే షూట్కి చేయడానికి యూజ్ అయినట్టు అనిపించింది అబ్బాయి. ఇంకా అక్కడ మా అమ్మ ఏమో అవి జుట్టేస్తుంది. ఇక్కడ మా కన్నయ్య ఏమో అంత బిజీగా బొజ్జగనేషన్లాగా షర్ట్ లేకుండానే ఎట్లా తిరుగుతున్నాడు చూడండి మొత్తం. సాయంత్రం పూట మాత్రం మంచిగా ఉంటుంది మా ఇంటి దగ్గర ప్రశాంతంగా. కానీ ఇప్పుడు చుట్టుపక్కల అందరూ ఇల్లు కట్టడం వల్ల ఒకసారి ఆ డిస్టర్బెన్స్లు ఉంటున్నాయి తప్ప మా ఇంటి దగ్గర ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది. మా ఊరే ప్రశాంతంగా, ఎవరు బయటికి కనిపించరు, ఏం కనిపించరు. ఇక్కడ ఈ అక్క అయితే ఇల్లుకి నీళ్ళు అటనీకే ఎక్కుతుంది. ఇంకా శాంబాయిని వీడియో తీయమంటే ఎక్కడెక్కడ తిప్పిందో నాకే అర్థమవుతలేదు. వాయిస్ ఓవర్ ఇస్తుంటే అబ్బా అనిపిస్తూ ఉంది, అంటే ఇవన్నీ తీసిందా అన్నట్టుగా ఉంది. ఇక్కడ ఫైనల్గా అయితే హ్యాపీ హోలీ అని అయితే రాసిన. కానీ
ఈ బ్లౌజ్ పీసులతోనైతే మా అమ్మ ఇట్లా డిజైన్ చేసింది. అవి ఎలా పెట్టాలో నాకు అర్థమే అవుతలేదు. ఇట్లా అంటే స్టార్లా ఇట్లా డిజైన్గా పెట్టాలనా లేదంటే ఇట్లా కొండల్లా పెట్టాలనా, అది ఎట్లా పెడితే బాగా అనిపిస్తుందా నాకే అర్థం అవ్వట్లేదు. ఇంకా అందుకే ఇక్కడ షాంబైని మా అమ్మని అడిగితే ఇట్లా పెడితేనే బాగా అనిపించింది అన్నారు. అట్లా రౌండ్గా పెట్టడం కానీ ఇట్లా పెడితే బాగా అనిపించింది అన్నందుకు మళ్ళీ ఇట్లా పెట్టినా. ఆ పెట్టిన దాంట్లో కూడా కిందికి మీదికి మీదికి ఇంకా అంతా కొంచెం సరి చేసేవరకు నా మనసు అయితే ఒప్పలేదు. ఇంకా వాటిని కిందికి మీదికి అనుకుంటూ హ్యాపీ వాళ్ళు అయితే రాసిన. నాకైతే ఇది బాగా అనిపించింది. మా వాడికి చేసిన ఇన్ని బర్త్డేస్లో అంటే డెకరేషన్స్లో నాకైతే చాలా ఫేవరెట్ అనిపించింది అబ్బా. చాలా బాగా వచ్చింది కూడా. ఇక్కడ మా వాడైతే పైన ఉన్న అక్కని చూసుకుంటూ ఆట ఆడుతూ ఉన్నాడు. బట్టలే లేవు చూడండి మా వాడికి. వీళ్ళేమో ఇంకా సాయంత్రం అయితే చాలు ఇంకా చాయ్ పట్టుకొని వస్తారు. ఇంకా వాళ్ళు తాగుతుంటే ఇంకా మనకు తాగాలనిపిస్తుంది. కానీ ఇంకా మనమేమో తాగొద్దు అనుకుంటాం, కానీ పిల్లలు అయితే మళ్ళీ మనకు అలవాటు చేసేస్తారు. ఇంకా ఇక్కడ ఒకటి చెప్పమంటే చూడండి, దానికోసము ఒకరు అక్కడ పోతారు, ఒకడు ఇక్కడ పోతాడు, నేను చెప్పనంటాడు, చెప్తా అంటాడు, నన్ను నాగం చేసిండ్రు. చూడండి లాస్ట్కి చెప్తారు. చెప్దామని స్టార్ట్ అయ్యేలోపు లడ్డు మళ్ళీ మా పండి అని చెప్పి ఆపింది. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు చెప్తారు చూడండి. ఫైనల్గా అయితే హ్యాపీ హోలీ అని రాయడం అయితే అయిపోయింది. కానీ మనమేం పెద్ద అంత ఆర్టిస్టులం కాదు కదా అంత పర్ఫెక్ట్గా రావాలి అనుకోవడానికి. కానీ అనుకుంటాం పర్ఫెక్ట్గా రావాలని చెప్పి. కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు రావు. ఇక నాకు అవన్నీ పెట్టినాకైతే కొంచెం బోడగా అనిపించింది. అందుకని చెప్పి కొంచెం ఇట్లా కలర్స్ పోసి దాన్ని అయితే నాకు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని తిప్పి ఆఖరికైతే ఒక ఫ్లవర్ లాగా చేసేసిన. అది మీరు ఏ విధంగా తీసుకుంటే అలా ఇట్లా కొంచెం అయితే నాకు బోడగా అనిపించినందుకు డెకరేషన్ అయితే చేసిన. ఇంకా మా వాడిని అయితే రెడీ చేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నేను చేద్దాం అనుకుంటే ఈ వీడియోని 3 days నుంచి పోస్ట్పోన్ చేస్తున్నా. ఫైనల్గా ఈరోజు కూడా పోస్ట్పోన్ చేస్తే ఇక చేయనేమో అనిపించింది. అందుకని చెప్పి అయితే ఇక ఈరోజు 5 o'clock స్టార్ట్ చేసిన. అప్పటికి డెకరేషన్ అంతా అయిపోయే వరకు అలా 6 వచ్చింది. చీకటి అవుతుంది, ఫొటోస్ రావని చెప్పి తొందరగా మా వాడిని అయితే రెడీ చేస్తున్నా. మా వాళ్ళు వీడియో తీస్తున్నామంటే డ్యాన్స్ చేయరు, అదే వీడియో తీస్తలేమంటే మాత్రం వందరగా ఎగిరి మంచిగా డ్యాన్స్ అయితే చిల్ అవుతూ ఉంటారు. మరి వీడియో తీస్తే ఏమవుతుందో ఏమో, ఎక్కలేని సిగ్గు అయితే వచ్చి పడుతుంది. ఇంకా అందుకే ఇక్కడ శ్యామ అయితే తెలియకుండా అయితే వీడియో తీసింది. మా వాళ్ళు ఎగురడు చూడు. ఇక్కడ మా వాడిని రెడీ చేసేటప్పుడు ఎందుకో ఏమో వాడు కొంచెం అయితే అంత కరెక్ట్గా ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకో ఏమో ఈసారి అయితే రెడీ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టిండు అబ్బా. ఇంకా మా వాళ్ళు అయితే పెయింట్ వేసే వీడియో కూడా తీసిరు, అది కూడా పెట్టేసేయాలనుకున్నట్టున్నారు. ఇంకా మొత్తం వాడిని అయితే రెడీ చేస్తే మా వాళ్ళు అయితే డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. చూడండి, మా వద్దుకు కాకరుస్తుంది, వద్దుకు మా వాడైతే అల్లరి చేస్తూ ఉన్నాడు. అన్ని సార్లు మన వాయిస్ ఓవర్లో రావాల్సిందే. ఇంకా పక్కలో మళ్ళీ అవ్వారుస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఇక్కడ చూడండి మా వాడు ఏడుస్తున్నాడు. డ్యాన్స్ చేయండి రిక్వెస్ట్ చేయంగా ఇక్కడ డ్యాన్స్ అయితే చేస్తున్నారు. మా వాడు చూసి అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. ఫైనల్గా డెకరేషన్ అయిపోయింది, మా వారు రెడీ అవ్వడం అయిపోయింది. ఇప్పుడు ఉంది అసలు కథ. ఇంకా ఏం చేస్తాడో ఎట్లా చేస్తాడో అని నేనైతే చాలా అనుకుంటూనే ఉన్నా. ఎందుకంటే రెడీ చేసేటప్పుడు నాకు ఆల్రెడీ చుక్కలు చూపించండి మా వాడు ఏడ్చుకుంటూ. అట్లా ఎట్లుంటాడా అనుకున్నా. కూర్చోబెట్టింది ఆవిడే. వీడియో అయితే దాన్ని తీసింది, కానీ అది మళ్ళీ అప్పుడే డిలీట్ చేసేసింది. సరే ఇంకా చూడలేక ఇంకా మా వాడిని కూర్చోబెట్టింది ఆడే. వాడు ఫస్ట్ వాడిని చేసిన పని ఏంటంటే అక్కడ ఉన్న కలర్స్ని అయితే జడిపేయడము, బయటికి రావడము. నేను ఏం చేయలేదురా అన్నట్టుగా బయటకు వచ్చి దాక్కోవడము, ఇదే చేస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు కూర్చోబెట్టినా ఆ కలర్స్ని అయితే వాడికి ఏమున్నాయో ఏమో. మరి హోలీ రోజు హోలీ ఆడకుంటే ఎట్లా అనుకున్నాడు ఏమో, కానీ రుద్దే వాళ్ళు లేరు అనుకున్నాడు. మొత్తం ఇంకా దాన్ని అయితే చిందరవందర చేతిలో కంటించుకుంటున్నాడు, బయటకైతే ఉరికొస్తున్నాడు. చేతిలో కంటించుకున్నాడు, బయట మొత్తం ఫైనల్గా అయితే మొత్తం చెడిపేసిండు అబ్బాగా. చెడిపేసి బయటకైతే ఉరికొస్తున్నాడు. బయటకు వచ్చి మా వాడు చూడండి, మీకు కూడా ఆడియన్స్కి రుద్దుతా అన్నట్టుగా ఎట్లా వస్తున్నాడో, మీకే కలర్స్ రుద్దుతాడంట చూడండి మా కన్నయ్య. ఇక్కడనే పాట పాడుతున్నాడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే. ఇక్కడ నేను ఒక ఫోటో దిగుదాం మా కన్నయ్య అంటే తనైతే వీడియోనే తీసింది. సర్లే ఉండాలి అని చెప్పి ఆ వీడియో కూడా అట్లే పెట్టిన. ఫైనల్గా డెకరేషన్ అంతా కొన్ని ఫొటోస్ వచ్చినాయి, వీడియోస్ వచ్చినాయి కదా, చూద్దాం వాడు ఆడుకుంటాడో ఏం చేస్తాడా అని చెప్పి వదిలేసిన. వాటిని అయితే మనగాడు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని బ్లౌజ్ పీస్లను తిప్పుతూ ఉన్నాడు. మా వాడినేమో గలగల ఊపుకుంటూ ఇక హోలీ రోజు లాస్ట్ ఫైనల్గా హోలీ అని ఆడకపోతే అనుకున్నాడు ఏమో. హోలీ డెకరేషన్ చేసినప్పుడు హోలీ చూపించాలి కదా అని చెప్పి మొత్తం అయితే అటు ఇటు బొర్లుకుంటూ మొత్తం కలర్స్ అంటించుకుంటూ వాడికి ఎవరు రుద్దట్లేదని ఫీల్ అయ్యిండో లేదంటే అవి మంచిగా కనిపిస్తున్నాయని ఫీల్ అయ్యిండో నాకు అర్థం కాలేదు. కానీ మొత్తం అయితే ఆగం చేసేసింది. ఇంకా వాడు
స్టార్టింగ్లో అంతా తయారు చేసి ఏడ్చిండు, కానీ మొత్తం అవన్నీ చేసినాక మొత్తం చిందరం అందరూ చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసిండు. ఇంకా బాగా అనిపించింది నాకు ఈసారి ఈ డెకరేషన్ అంతా. మొత్తం అయితే అంతా రుద్ది అంత దేశం అలా చేసిండు. ఏ కలర్ ఏదని కూడా అసలు ఒక్క అక్షరం కూడా లేదు అక్కడ. మొత్తం అయితే ఆగం పడేసేసిండు. మళ్ళీ అంత చేసి నాకేం తెలియదురా బాబు అన్నట్టుగా బయటకు అయితే కూర్చుంటున్నాడు. అసలు నాకు ఇది అయితే అర్థం కాలేదు. చేసిందంతా చేసి నాకేం సంబంధం లేదని చెప్పి బయటకు ఉరికొస్తున్నాడు ముద్దుగా. అంతా అయిపోయినాక ఇంకా నాకేం సంబంధం లేదని చెప్పి బయటకు వస్తున్నాడు. కిచెన్ అంతా నేను కూడా కిచెన్లో ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకుంటా, తర్వాతకు ఇంకా మెల్లి మా వాడిలాగే బయటకు వస్తాయి. ఎందుకంటే కిచెన్లో ఉన్న గిన్నెల సంగతి మనకు తెలియదు అని చెప్పి ఇంకా అట్లుంది. వాడిని ఫుల్గా ఒక ఫోటో నన్ను తీద్దాం బాగా అనిపిస్తుంది అని చెప్పి మేము పడ్డ తంటాలు చూడండి ఒకసారి. పాటలు ఒక్కొక్కరు సింగర్స్ అయిపోతున్నావు, జోకర్లు అయిపోతున్నావు. నువ్వు మాత్రం ఒక్క ఫోటోకు పోజ్ ఇయ్యకు. ఆయన జోకర్ లాగా ఎందుకున్నాడు, హీరో లాగా పడుతున్నాడు. మేము జోకర్లమైనం. పాడొక పాట పాడు. దెబ్బకు కన్నయ్య ఇక్కడ చూడాలి చూడలేదు. మంచిగా వాడు మంచి పాట. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జయ కపీశతి రామదూత తులిత బలదామ అంజని పుత్ర పవన సుత నామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతిక సంగి కాంచన నావిరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హాత వజ్రజౌద్రజ విరాజ జనేవు సాజే శంకర సువన కేశరి నందన్ తేజ ప్రతాప మహజగవందన్ విద్యావాన్ గుణి అతి చాతుర నామ కాజ కరివేకో ఆతుర ప్రభు చరిత్ర సునివేకో రసియా రామ లగన సీతా మన బసియ సూక్ష్మ రూప ధరిస్యాయిం దికావ వీక రూప ధరి లంక జరావ భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్ర కే కాండ సవారే లాయ సంజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హర్ష ఉడలాయే రఘుపతి సింధు బౌద్ధ బడాయి तुम मम प्रिय భరతాయే సమబాయి. అయిపోయిందా? ఎవరు నేర్పించారు లాంటివి? వేసారమ్మా మళ్ళీ వేసారా? బాబో సూపర్ వాడిండ్రు. 40 వచ్చా నీకు? 40 లైన్సా? నీకెట్లా వచ్చు మను? ఇద్దరు సూపర్ వాడిండ్రు కదా. కన్నయ్యకి నేర్పియండి అట్లాంటివి. అప్పుడప్పుడు అనిపించేది అక్క అంత పని చేసి మరి వీళ్ళకి ఇన్ని వేలు పెట్టి ఫీజు కడుతుంది, వాళ్ళు వెళ్ళి ఇలా చదువుకుంటున్నా అని. ఈ ఒక్క హనుమాన్ చాలీసుతో నాకు వాళ్ళ మీద ఉన్న ఒపీనియన్ మొత్తం చేంజ్ అయింది అబ్బా. అసలు చాలా బాగా వాడిరు, ఎక్స్పెక్ట్ చేయని విధంగా వాడినరు. అసలు నేనైతే షాక్ అయినా. మా వాడికి కూడా నేర్పించమని అయితే చెప్తుంది. ఇంకా ఫైనల్గా అయితే ఇదంతా తీసేది మాకు, అంటే నాకు ఇది సారి తప్పింది. ఇంకా అన్ని బ్లౌజ్ పీసులు మా అమ్మాయి కాబట్టి మా అమ్మాయి అయితే అన్నీ తీసుకొని దగ్గర పెట్టుకుంటా ఉంది, ఇంకా చదువుకుంటుంది. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే. మీకు గిట్ల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.